అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ లో కమలా హ్యారిస్ ధాటికి ట్రంప్ చేతులెత్తేశారు. దీంతో మరోసారి డిబేట్ లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ విషయంలో ట్రంప్ మరోసారి తన మాట మార్చారు. డిబేట్ లో పాల్గొంటానా లేదా అనేది తన మూడ్ ని బట్టి ఉంటుందన్నారు. ఇప్పటికే జరిగిన డిబేట్ లో కమలా హ్యారిస్ విజయం సాధించారని అమెరికన్ మీడియా కూడా ఎక్కువస్తుంది. అంతేకాక డిబేట్ జరిగిన తర్వాత కమలా హ్యారిస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ట్రంప్ లో భయం మొదలైంది. మరో డిబేట్ లో పాల్గొంటే తన ఓటమి ఖాయమవుతుందని భయపడుతున్న ట్రంప్ మూడో డిబేట్ కు నో చెప్తున్నట్లు తెలుస్తుంది. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య జరిగిన డిబేట్ను ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకించాయి. ప్రస్తుతం జరగనున్న ఈ ఎన్నికల్లో ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అమెరికా కీలకంగా వ్యవహరిస్తోంది. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ప్రచారంలో ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఇద్దరి మధ్య జరిగిన డిబేట్ పోటాపోటీగా జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కమలా హ్యారిస్ పైచేయి సాధించినట్లు అమెరికన్ మీడియా చెబుతోంది. ఆర్థిక వ్యవస్థ, వలసలపై కమలా హ్యారిస్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. దీంతో కమలా హ్యారిస్ కు ట్రంప్ ప్రశ్నలు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. ఒకానొక సమయంలో కమలా హ్యారిస్ మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ బిగ్గరగా మాట్లాడొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి చర్యలు ఆయనకు వ్యతిరేకతను తీసుకొచ్చాయి. ట్రంప్ చర్యలపై సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చింది. కమలా హ్యారిస్తో జరిగిన డిబేట్లో ట్రంప్ తడబడడంతో ఒక్కసారిగా కమలా హ్యారిస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. డిబేట్ తర్వాత కమలా హ్యారిస్కు భారీగా మద్దతు లభిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ కమలా హ్యారిస్తో మరోసారి డిబేట్లో పాల్గొననని తేల్చి చెప్పారు. అయితే ఇంతలోనే ఆయన తన మాట మార్చేశారు. తన మూడ్ బాగుంటే చర్చలో పాల్గొంటారని వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమలా హ్యారిస్తో మరో చర్చకు సిద్ధమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన తన మూడ్ బాగుంటే చూస్తానన్నారు. ఇక కమలా హ్యారిస్తో జరిగిన డిబేట్లో తానే గెలిచినట్లు భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. బహుశా తన మూడ్ బాగుంటే హ్యారిస్తో రెండో డిబేట్కు సిద్ధమేనని వ్యాఖ్యానించారు. అంతలోనే ఇప్పుడే ఏమీ చెప్పలేను అంటూ మాట దాటేశారు. కమలా హ్యారిస్తో జరిగిన డిబేట్ వెంటనే మరోసారి చర్చకు సిద్ధంగా లేనని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డెమోక్రాట్లు రాడికల్ లెఫ్ట్ అభ్యర్థి కమలా హ్యారిస్తో జరిగిన డిబేట్లో తానే గెలిచానని, కానీ సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పరాజితురాలు హ్యారిస్తో మరోసారి చర్చకు తాను సిద్ధంగా లేనని ట్రంప్ పేర్కొన్నారు. నేను మూడో చర్చకు సిద్ధంగా లేను అని ఆయన పోస్ట్లో పేర్కొన్నారు. జూన్ 27న అధ్యక్షుడు బైడెన్తో ట్రంప్ డిబేట్లో పాల్గొన్నారు. ఆ డిబేట్లో బైడెన్ తడబడడంతో ట్రంప్ విజయం సాధించారు. దీంతో ట్రంప్ గెలుపు ఖాయమని సర్వేలు తేల్చి చెప్పాయి. జూన్ 27న జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అమెరికా రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది. ఈ డిబేట్లో బైడెన్ తడబడడంతో డెమోక్రటిక్ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ట్రంప్ను ఓడించడం బైడెన్ వల్ల కాదని, బైడెన్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని పార్టీలోని ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. అయితే తాను తప్పుకోనని స్పష్టం చేసిన బైడెన్ అనూహ్యంగా ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే తన వల్లే బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారంటూ ట్రంప్ విమర్శలు సంధించారు. అయితే కమలా హ్యారిస్ ఎన్నికల రేసులోకి రావడంతో ట్రంప్ ఆమెపై విమర్శలు సంధించారు. అయితే అప్పట్లో జరగాల్సిన డిబేట్లో పాల్గొనేందుకు కూడా ట్రంప్ అంగీకరించలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ డిబేట్లు ఆనవాయితీగా వస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన అభ్యర్థులు 3 డిబేట్లలో పాల్గొంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో తొలి డిబేట్లో ట్రంప్, బైడెన్ పాల్గొన్నారు. ఇక కమలా హ్యారిస్తో రెండో డిబేట్లో పాల్గొనేందుకు ట్రంప్ అంగీకరించలేదు. తాను డిబేట్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. కానీ ట్రంప్పై డెమోక్రాట్లు విమర్శలు గుప్పించారు. కమలా హ్యారిస్తో డిబేట్కు ట్రంప్ భయపడుతున్నారంటూ డెమోక్రాట్లు విమర్శలు చేశారు. దీంతో ట్రంప్ డిబేట్ కోసం పలు కండిషన్స్ పెట్టారు. అంతేకాక ఏబీసీ మీడియాపైన విమర్శలు చేశారు. బైడెన్తో జరిగిన డిబేట్ తరహాలోనే ప్రేక్షకులు ఉండకూడదని, ప్రశ్నలు ముందే లీక్ చేయకూడదని పలు షరతులు విధించారు. దీంతో ఈ నెల 10న ఇద్దరి మధ్యన డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో కమలా హ్యారిస్ దూకుడు ప్రదర్శించడంతో ట్రంప్ సమాధానం చెప్పలేకపోయారు. ఈ డిబేట్తో కమలా హ్యారిస్ గ్రాఫ్ పెరిగింది. దీంతో ట్రంప్ డిబేట్లో తానే గెలిచానని ఆరోపణలు గుప్పించారు. కానీ పలు మీడియా సంస్థలు మాత్రం అబద్ధం చెప్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాను మూడో డిబేట్లో పాల్గొనేది లేదన్నారు.
అయితే ఇటీవల మాట మార్చిన ట్రంప్ తన మూడ్ను బట్టి డిబేట్లో పాల్గొంటానో లేదో చెప్తానన్నారు. దీంతో డెమోక్రాట్లు మరోమారు ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు. కమలాతో డిబేట్ అంటే ట్రంప్ భయపడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.